క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం, మనము అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలా, మనము అభివృద్ధి పొందాలంటే ఏమి చేయాలి అనే మాట మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మనుషులు అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అంటే, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతుల క్రింద మనము ఏమై ఉండాలి అన్నది, దీన మనస్కులై ఉండాలి. మనము అభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క చేతుల క్రింద దీన మనసులై ఉండాలి. ఎంతవరకు? మనకు తగిన సమయము వచ్చే వరకు. తగిన సమయము ఎప్పుడు వస్తుంది? చాలా మంది మాకు ఇంకా సమయమే రాదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు అని చాలా మంది నిరుత్సాహ స్థితిలో ఉంటాడు. మా బ్రతుకులు ఇంతేనా, మేము ఇంతేనా, అందరూ బాగుపడుతున్నారు, మేము బాగుపడవా అని చాలా మంది సందేహాలతో ఉంటారు. నీవు నేను మన కుటుంబం కూడా అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలా. ఎంతవరకు? ఆయన తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. తగిన సమయము మనందరికి ఒకటి వస్తుంది. కాలాలు ఉన్నాయి కదా, ఎన్ని కాలాలు ఉన్నాయి మనకి? వానాకాలము, ఎండాకాలము, చలికాలం. ఏ కాలమందు ఏదైతే మనకు సంభవిస్తుందో మన కాలం కూడా ఒకటి వస్తుంది. మనకు కూడా మంచి కాలం ఒకటి వస్తుంది, మంచి సమయము ఒకటి వస్తుంది. మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ చెప్తాం, నాకు కూడా ఒక టైం వస్తుంది, నాకు కూడా ఒక సమయము వస్తుంది, అప్పుడు నేను మాట్లాడతా అంటాం. ప్రతి వారికి కూడా ఒక సమయం అనేది వస్తుంది, ప్రతి వారికి కూడా ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశము వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులుగా ఉంటే మనము ఆశీర్వదించబడతాము అని మనం చూస్తున్నాం. ప్రసంగి 3వ అధ్యాయం మనం చదువుతాం. ఇప్పుడు ప్రతి దానికి ఏముంది అంట? సమయము ఉంది. ఆ ప్రతి దానికి అనే దాంట్లో అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆడడానికి, నవ్వడానికి, కట్టడానికి, విప్పడానికి, నవ్వడానికి, చెడగొట్టడానికి, ప్రతి దానికి కూడా, నవ్వడానికి, ఏడ్చడానికి, అన్నిటికీ ఏముందంట? ఒక సమయము. నువ్వు అభివృద్ధి పొందుటకు కూడా ఒక సమయం ఉంది, నువ్వు పడిపోవడానికి కూడా ఒక సమయం వస్తుంది. ఏ సమయము ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు. ఆ సమయము వరకు మనము ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులుగా ఉండాలి. దీన మనసులుగా ఉంటే సరిపోతుంది. ఆ ఊరికే దీన మనసులుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మనం హెచ్చించబడతామా? దీన మనసులుగా ఉండి ఏం చేయాలా? మన కష్టం మనము పడాలి, మన పనులు మనము చేసుకోవాలి. దేవుని కింద దీన మనసులుగా ఉండి అన్ని నాకు రావాలంటే కాదు. దేవుని కింద దీన మనసులుగా ఉండాలా. మనము చేసే పని మనము చేయాలి, మనము పొందాల్సినటువంటి కూడా అప్పుడు మనము పొందుకుంటాం. దేవుని మాట చూస్తే సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం, బద్ధకముగా పనిచేయవాడు ధనవంతుడగును. ఏముంది అక్కడ? చెప్పాలా? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు. నేను కూడా బాగా ధనవంతులు కావాలా లేదా జ్ఞానవంతులుగా కావాలా అని ఎవరైనా అనుకుంటే, జ్ఞానవంతుడు కావాలా అనుకునేవాడు ఏం చేయాలి? బాగా చదవాలి. ధనవంతుడు కావాలా అనుకునేవాడు బాగా కష్టపడాలి. ఈ రెండు లేకుండా బద్ధకంగా ఉండి నాకు కూడా ఒక సమయం వస్తుంది, ఆ సమయం అప్పుడు నేను కూడా ఆశీర్వదించబడతా, నేను కూడా అభివృద్ధి పొందుతా అంటే పొందుతారా?
ఏముండాలా మనకి? బద్ధకం ఉండాలా, హుషారుగా ఉండాలా? కానీ మనం ఎట్టున్నాం చూడండి, చాలా బద్ధకంగా ఉంటాం. పాట పాడితే ఎట్లా పాడితే సోలో సాంగ్ అందరు కలిసి పాడాల పాట. మనం బద్ధకంగా ఉంటే మనకేమొస్తుందంట? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రులు అవుతాడంట. మనంతటికి మనమే దరిద్రులుగా మారిపోతున్నాం. ఎందుకంటే మనము బద్ధకంగా ఉన్నాం, మనము హుషారుగా పని చేయడం లేదు. దేవుని పని అయినా, ఇంటి పని అయినా, నీకు అప్పగించిన ఏ పని అయినా కూడా నువ్వు ఎట్లా చేయాలా? బద్ధకముగా నువ్వు పని చేయకూడదు, శ్రద్ధగా పని చేయాలా. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడవుతాడు. దేని మీద అయినా కూడా శ్రద్ధ ఉండాలా. దేని మీద అయినా కూడా ఏముండాలా? శ్రద్ధ అంటే ఏమి? శ్రద్ధ అంటే ఆసక్తి ఉండాలా. ఏదైనా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలా. ఎవరైనా ఒక ఆయన మిషన్ నేర్చుకునిగా పోతున్నాం, దాని మీద ఏముండాలా? మిషన్ నేర్చుకునిగా పోతున్నాం, కానీ 5 ఏళ్ళైనా జాకెట్ కూడా కత్తరీనికి రాదనుకో, ఎంత బాగా నేర్చుకుని ఉంటుందో ఆయమ్మ కదా. ఆయమ్మ 5 ఏళ్ళ జాకెట్ కూడా కత్తలేనిక రాదు. జాకెట్ కత్తలేమంటే జాకెట్ లెక్క కత్తలేదు, సాక్కగా దుప్పట్లక్క కత్తరిస్తుంది అంటే ఎంత బాగుంటుంది. బాగానే పడిపోతుంది, కానీ వాళ్ళు కూడా రావు. ఇప్పుడు పిల్లలకైతే వాళ్ళు బండిల వరకు కూడా రావు. ఆ నుంచి బండిల వరకు చెప్పురా అంటే యానో దానో తప్పిపోతారు ఖచ్చితంగా. ఆ నుంచి బండిల వరకు రావు, ఏ నుంచి జెడ్ వరకు చదవడానికి కూడా రాదు. అప్పుడు కాలంలో ఇవి నేర్పిస్తే చాలా బలంగా నేర్పించారు. దీర్ఘాలు కూడా దీర్ఘంగా పలికించేవాళ్ళు అని. ఇప్పుడు స్టైల్ అంటే కొక్కో అనేది కూడా తెలియద్దంట. వాడు కూడా అట్లా నేర్పుతాడు. అవతలోనికి అర్థం కాదు, యువతలోనికి అర్థం కాదు. కొక్కో అంటాడు. బద్ధకముగా సార్లకి బద్ధకమే, విద్యార్థులకి బద్ధకమే. బద్ధకముగా పని చేయవాడు, గట్టిగా చెప్పాల, బద్ధకముగా పని చేయవాడు, శ్రద్ధగా పని చేయవాడు. శ్రద్ధగా స్కూల్కి పోవాలా, శ్రద్ధగా చర్చికి రావాలా, శ్రద్ధగా వాక్యము వినాలా. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు, విశ్వాసములో బలవంతుడు అవుతావు. నీకు శ్రద్ధనే లేదు. కొంతమంది పిల్లలు ఉంటారు, బడికి పోతే బల్పాలు దోసడు, చదువు బారాడంట. బల్పాలు ఎంత? బల్పాలు దోసలు నిన్నే తీసుకుంటా, కానీ చదువు కిందనే బారడే. అట్లా కాకుండా మనం చర్చికి కూడా వస్తుంటాం, కానీ ఏం వింటామో తెలియదు, ఏం పాడతామో తెలియదు అన్నట్టుగా ఉంటే మన జీవితం ఆశీర్వదించబడదు. మరొకసారి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును. సామెతలు 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. కష్టం చేసినందుకు ఖచ్చితంగా ఏముంటది? లాభము ఖచ్చితంగా వస్తుంది. ఒకరోజు నష్టమైనా ఇంకొక రోజైనా లాభం వస్తుంది. ఆ రోజు నష్టమైన మరుసటి రోజైనా లాభం కలుగుతుంది. కొంతమంది పాపం పనులమ్మ వాళ్ళు వస్తుంటారు. ఆ రోజు ఆ పనులు పోకపోతే ఆ పనులు మురిగిపోతాయి. ఆ రోజు వాళ్ళకి నష్టం అయిపోతుంది. కొన్నిసార్లు తొందరగా అయిపోతే అనుకున్న దానికంటే ఎక్కువ అమ్ముతారు. అప్పుడు ఏమొస్తుంది? వాళ్ళకి లాభం వస్తుంది. పని చేసే వానికి ఖచ్చితంగా అంతో కొంత ఏమొస్తుంది? లాభము వస్తుంది. శ్రద్ధ గల వారికి కూడా ఖచ్చితంగా జ్ఞానము కలుగుతుంది. వట్టి మాటలు, ఇవి ఏ మాటలంట? కొంతమంది ఉత్తమ మాటలకే పరిమితమైంటారు. మాటలు చూస్తే సూపర్ మాట్లాడతారు, కానీ ఏం పని చేయరు. కొంతమంది వంటకాడ ఉంటారు, వంట చేస్తున్నట్టు ఉంటారు, కానీ వంట చేయరు. కనుక ఆ టెగిసే దింపు, ఈ టెగిసే దింపు, అది ఇది అంటే వాళ్ళే చేస్తున్నట్టు ఉంటుంది వంట. కొంతమంది మన దగ్గర కూడా ఉంటారు, ఎప్పుడు యాడికి రాదు, ఏం పని చేయరు, పెళ్లిళ్ళ చావు కాడ వస్తుంటారు. అలాగే ఎక్కువ గొంతు ఉంటుంది.
ఎవరైనా చూస్తే పాప పాప పిల్లగాడు ఎంత బాగా చేస్తున్నాడు అంటారు. దింపు 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 కొంత దింపు జార జార తాడబడుకో పైకి లేపు. పెళ్ళోళ్ళ కంటే ఇంటోళ్ళ కంటే పైన ఎక్కువ ఉంటుంది అలా. ఒక పెళ్లిలో పాపం వారికి సంబంధమే లేదు, పెళ్లి చేస్తున్నారు. ఎవరైనా పెళ్లి కూతురు తండ్రి రావాలంటే రాకుండా ముందు తాలుబట్టు కట్టించేసేయి అంటాడు. నువ్వెవరో పక్కలో ఉద్దరో నువ్వు అసలు పెళ్లి కూతురు తల్లి కావాలని వాళ్ళు నిలబెట్టింటే ఈరేమంటాడు మధ్యలోడు. రాకుండా ఎంతసేప మీదొకటి ఊక తొందరగా తాలుబట్టు కట్టించేసేయి. ఇట్లాంటి ఒట్టి మాటలు చెబుతూ ఉంటారు. అన్ని ఒక్క పని చేయరు. దేవుని సంఘంలో కూడా సహవాసంలో కూడా ఒక్క పని చేసే స్త్రీలు కానీ ఒక్క పని చేసే పురుషుడు కానీ యవనస్తుడు కానీ ఉండరు. మాటలు దండిగా చెప్తారు. దేవుని సంఘములో పని చేస్తే, దేవుని సంఘములో నీవు నీ కాళ్ళు నీ చేతులు నీ నడుము వంచితే నీకేమొస్తుంది? ఆశీర్వాదం కలుగుతుంది. స్త్రీలు ఖచ్చితంగా ఏం చేయాలా? ప్రార్థన అయిపోతే ఒక పొరక తీసుకొని కసు కొట్టే వాళ్ళగా ఉండాలా. నువ్వు కూర్చునేటువంటి సాప తీసే వాళ్ళుగా ఉండాలా. ఒక చైరు తీసి పక్క పెట్టే వాళ్ళుగా ఉండాలా. బద్ధకంగా ఉంటే నువ్వు ఊరిక వచ్చిపోతున్నావు అంటే నీ కుటుంబం అనే సంఘంలో నువ్వు ఏం చేస్తున్నట్టు? ఒక పనైనా చేస్తున్నావా? ఖచ్చితంగా దేవుని పిల్లలు దేవుని పని చేయాలి. ఈ మధ్యకాలంలో యవనస్తులు పిల్లలు కూడా పారిపోతున్నారు. ఆమెనంటే వందనాలు కూడా చెప్పడం లే. అంటే రాను ఏమైపోతున్నాం? పని చేయడానికి వెనకైపోతున్నాం. బాగా పరుపులు చుట్టి బాగా అన్ని పెట్టేవాళ్ళు కూడా ఏమైతున్నారు? బద్ధకం అయిపోతున్నారు. ఒకరు చూసి ఒకరు రైలు పెట్టేలక్క తయారవుతున్నారు అనమాట. బద్ధకముగా బాగైనా ఈరోజు దేవుని మాట. నువ్వు ఆశీర్వాదము రావాలంటే నీకేముండాలా? శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడంట. శ్రద్ధగా పని చేయువాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. మంచిగా పని చేయవాడు గొప్పవారు ఎదుట నిలబడతాడు. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని మాట చూస్తే చూడండి, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు ఏమిడి కారణం అంట? లేమిడి అంటే దరిద్రానికి కారణం. ఏ మాటలు? వట్టి మాటలు. రే ఆడ అన్నం ముందు వేసుకొని తిను అంటే తింటలే ఆడ ఉంది కదా, తింటలే అంటే మన కడుపు నిండుతుందా? ఏం చేయాలా? అక్కడికి పోయి ఆ ప్లేట్ తీసుకొని అన్నం వేసుకొని తింటే కదా కడుపు నిండేది. కొంతమంది ఒట్టి మాటలు బాగా మాట్లాడతారు, కానీ ఆ మాటల్లో పస ఉండదు, పిస ఉండదు. ఒట్టి మాటలు ఏమిటి కారణం అంట? లేమిడికి కారణము, దరిద్రతకి కారణము. నీవు పని చేసే విధంగా ఉండాలి. చెప్పిన మాట దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఐశ్వర్యవంతుని అవుతావు. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందుతావు. లేకపోతే ఆత్మీయంగాను శరీరకంగాను నువ్వేమవుతావు? దరిద్రునిగా అవుతావు. నీ జీవితము ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది అని గమనించుకోవాలి. ఒకడు ఏం చేసినాడంట తెలుసా? ఒట్టి మాటలు ఏమిటికంట? లేమిడికి కారణం. ఒక వ్యాపారస్తుడు ఒక పాలు తీసుకొని పాలకుండా చిన్నది బాగా తీసుకొని పోతున్నాడు అమ్మనిక. ప్రతిరోజు పోయేవాడు. ఒకరోజు రైల్వే స్టేషన్లో కూర్చున్నాడంట. కూర్చొని ఆ కుండని పక్క పెట్టుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్లో ఒక బెంచి ఉంటే ఆ బెంచ్ పక్కలో కూర్చోన్నాడంట. కూర్చొని వాడు కళ్ళు మూసుకొని కలగంటాడంట. నేను ఈరోజు ఈ పాలు అన్ని కూడా అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను ఏం చేయాలా? ఒక బర్రె కొనాలా. ఆ బర్రె కొని ఇంకా బాగా అభివృద్ధి చేయాలా. అభివృద్ధి చేసినప్పుడు ఆ బర్రెలన్నీ ఇంకొక బర్రె దానికి తోడు కొనుక్కోవాలా. తర్వాత పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకున్నాక పిల్లలు కనాలా. పెళ్లి అయినాక పిల్లల్ని ఎత్తుకున్నాలా, పిల్లల్ని ముద్దులాలా అని చెప్పి అనుకుంటా ఆ చేతుల తర్వాత నా జీవితం ఇంత పెద్దగా అవుతుంది అన్నాడు. 2 చేతులు అనేసరికి పక్కలో ఉండే పాలకుండా ఏమైంది? కింద పడిపోయింది. కళ్ళు తెరిచినాడు. ఉన్న పాలు ఏమైనవి? నేల పాలైన. అప్పుడు కళ్ళు తెరిచినాడంట. ఊరికవాడు కళ్ళు మూసుకొని కళ్ళగంటున్నాడు. ఈరోజు చాలా మంది కూడా కళ్ళు మూసుకొని కళ్ళగంటుంటారు. దేవా నాకు ఆశీర్వాదం రావాలా,
లేకపోతే గాలి ఊపితే ఆశీర్వాదం రావాలా, ఊపిరి ఇస్తే ఆశీర్వాదం రావాలా? ఇట్లాంటివి ఒట్టి మాటలు లేమిడికి కారణం. కాబట్టి ఒట్టి మాటలు కాకుండా కష్టపడే వాళ్ళుగా ఉండాలా, కుటుంబంలో కష్టపడాలా, ఇంట్లో కష్టపడాలా, దేవుని మందిరంలో పని చేయాలా. నీకు ఆశీర్వాదం రావాలంటే ఊరికే వచ్చిపోయేది కాదు. దేవుని పనిలో కూడా ఖచ్చితంగా నీవు ఒక పాత్రగా పని చేసేవాడుగా ఉండాలి. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఎవరి ఆశీర్వాదం వలన నీకు ఐశ్వర్యం వస్తుంది? యెహోవా ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వాదం పొందితే, దేవుని ఆశీర్వాదం, అప్పుడు నువ్వు ఐశ్వర్యము పొందుతావు. నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కొంతమంది బాగానే సంపాదిస్తుంటారు, కానీ వారి సంపాదన ఎట్లా ఉంటుందంటే తెలుసా? బొర్రబడిన జోబుల వేస్తే ఎట్లుంటది డబ్బు? బొర్రబడిన జోబులో డబ్బులు వేస్తే ఏమవుతుంది? ఎవరైనా నీకు ఇస్తూనే ఉంటారు, నువ్వు జోబులో వేస్తూనే ఉంటావు. ఆ జోబు బొర్రబడింటది, నిండుతుందా నిండదా? నీవు అనుకుంటావు ఎన్ని వేసినా కూడా నా జోబు నిండడం లేదు అంటే నీ జోబు ఏమైంది? దేవుడు కూడా ఆశీర్వదించకుంటే, దేవుడు గొప్ప చేయకపోతే నీ కుటుంబం కూడా ఎట్లుంటది? బొర్రబడిన సంచి. దేవుడు ఆశీర్వదించబడాలి అంటే నీ కుటుంబము ఏమై ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని పని చేయాలా, కుటుంబంలో పని చేయాలా, చదివేవాడు బాగా చదువు మీద ధ్యాస పెట్టాలా, కుటుంబంలో భార్య, కుటుంబంలో స్త్రీ పురుషుడు వాళ్ళు చేసే పని మీద ధ్యాస పెట్టాలా, దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని మందిరం మీద శ్రద్ధ పెట్టాలా, ఆ మందిరంలో పని చేయాలా. అప్పుడు మనం ఏమైతాము? ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు లేకుండా నీకు నీవే ఎప్పుడు గొప్ప కావు. దేవుడు లేకుండా మనం అనుకోవచ్చు, నేను దేవుడు లేకుండా 99 పైసలు అని నువ్వు ఎంత విర్రవీగినా కూడా ఒక్క పైసా లేకపోతే అది చెల్లుతుందా? రూపాయి ఎప్పుడైతుంది? 99 పైసలు ఒక రూపాయి అవుతుందా సురేష్? అవుతుందా? ఎప్పుడైతే రూపాయ చెప్పాలా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పినది? 1 రూపాయికి 100 పైసలు అయితే 1 రూపాయ, 99 పైసలు అయితే 1 రూపాయి కాదు. 99 పైసలు చెల్లుతుందా? 1 పైసా కలిస్తే చెల్లుతుందా? నీవు నేను కూడా యేసుప్రభు లేకుండా మన జీవితంలో నేను 99 పైసలే నాకేం తక్కువ అని నువ్వు విర్రవీగితే, నువ్వు ఎంత 99 పైసలు అయినా కూడా యేసు లేని జీవితము అంతా కూడా ఏమంట? సున్నా. ఆ ఒక్కటి క్రీస్తు అనబడిన వాడు నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నవాడైనా, ఎంత ధనవంతుడమై ఉన్నా కూడా క్రీస్తు లేని జీవితము వ్యర్థమే. బైబిల్లో ధనవంతుడికి ఏమైనా తక్కువ ఉందా? అన్నీ ఉండేవాడికి. మంచి ఆహారము, సన్నపునార వస్త్రాలు, ప్రతిదినము మంచి టేబుల్ ఫుడ్. కానీ వాడి జీవితంలో ఎవరు లేరు? దేవుడు లేడు. కాబట్టి వాడు చనిపోయినప్పుడు ఎక్కడ పోయినాడు? అగ్నిగుండములో యాతన పడడానికి కొనిపోబడినాడు. దరిద్రుడు అని పేరు పెట్టుకున్నాడు, దరిద్రుడైన లాజరు. వాని జీవితంలో ఏదీ లేదు, కానీ క్రీస్తుని కలిగి ఉన్నాడు. 100% దేవుని కలిగి ఉన్నాడు. వాడు చనిపోయినప్పుడు ఎక్కడ పోయినాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని పోబడినాడు. ఈరోజు నీ కుటుంబము, నా కుటుంబము, మనము, మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే మనం ఎట్లా ఉండాలంటే బద్ధకముగా ఉండకూడదు, శ్రద్ధ కలిగిన వాడుగా ఉండాలా. ప్రార్థన మీద శ్రద్ధ, వాక్యము మీద శ్రద్ధ, ఆదివారం అంటే శ్రద్ధ. ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పినా కూడా ప్రార్థన మీద శ్రద్ధ లేకపోతే మనం ఎంత గొప్ప వాళ్ళమో చూడండి.
దేవుని మాట ఏం చెప్తుంది చూడండి, 28వ అధ్యాయం సామెతలు 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరు కలుగుతాయి దీవెనలు? నమ్మకమైన వానికి. నిన్ను ఎవరు నమ్మాలా? దేవుడు నమ్మాలా. నిన్ను చూసినప్పుడు దేవుడు ఏమనాలా? భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు అనే విధంగా మనం ఉండాలా. నీవు దేవుడికి నమ్మకం రావాలా. దేవుడు నిన్ను చూసి నీ మీద నమ్మకం పెట్టాలా. ఎప్పుడు వస్తుంది నమ్మకం? పని చేసే వాడి మీద నమ్మకం వస్తుందా? డుక్కి కొట్టే వాళ్ళ మీద నమ్మకం వస్తుందా? బాగా చదివే వాడి మీద నమ్మకమా? సార్లకు చదవని వాడి మీద నమ్మకమా పాస్ అవుతాడని? చదవంతా చెప్తుంటారు, రే మా ఆశలన్నీ నీ మీదనే రా, నువ్వే బాగా చదవాలరా, నువ్వు చదివితే స్కూల్కి మంచి పేరు రా, నీ పేరు బోర్డు మీద రావాలరా నాయనా అని వానికే చెప్తుంటాడు. వాడే డుక్కు ఇచ్చినాడు అనుకో, అప్పుడు ఏమంటాడు? నీ మీదనే అన్ని ఆశలు పెట్టుకుంటుంది కదరా, నా పేరల్లా నువ్వు చెడగొడుతుంది. వాడే మేలు. దరిద్రుడు అనుకుంటే, చదువు రానోడు అనుకుంటే వాడన్నా మామూలు పాస్ అయ్యా. నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతావు అనుకున్నావు, నువ్వు ఏమైతివి? ఫెయిల్ అవుతావు. ఇప్పుడు వీడు మేలా వాడు మేలా? ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడని అనుకున్నాడేమో 1 మార్కులో పోయలేనాడు. మామూలు పాస్ అవుతాడో కాదా అనుకున్నాడు, మామూలు పాస్ అయినాడు. ఫెయిల్ అయినోడు కంటే మామూలు పాస్ అయినోడు ఎక్కువనా కాదా? నాకు మార్కులు వచ్చినాయి ఎక్కువ, కానీ నేను ఒక్క సబ్జెక్టే కదా ఫెయిల్ అయినది అంటే వాడు ఫెయిలే. మార్కులు తక్కువ వచ్చినా వాడు పాస్ అయినాడంటే వాడే గ్రేటు. నీవు కూడా కనీసం 35 మార్కులతోనైనా దేవుని దగ్గర ఏం కావాలి? కనీసం పాస్ మార్కులన్నా రావాలి. ఒకవేళ నువ్వు అన్ని సబ్జెక్టులు బాగానే ఉండి ఒక సబ్జెక్ట్లో 1 మార్కులో ఫెయిల్ అయినా నువ్వు ఫెయిలే. కాబట్టి ఇక్కడ నమ్మకమైన వానికి ఏమొస్తాయంట? ఏమొస్తాయమ్మా చెప్పాలి? ఏమొస్తుంది? మీకు కూడా దీవెనలు కావాలా వద్దా? దీవెన కావాలంటే ఎట్లుండాలి? దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందక తోడు. ధనవంతుడగుటకు ఆతురత, సంపాదన సంపాదన సంపాదన, ఏం చేయాలి, ఎట్టపోతే సంపాదిస్తారు, యాలైన్లో పోతే ఏం దొరుకుతుందని నీ మనసంతా దాని మీద ఉంటే నీకేం కలుగుతుందంట? శిక్ష. దేవుని కోసము సంపాదించు, దేవుని వాక్యము సంపాదించడానికి ప్రయత్నం చేయి, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. 23వ అధ్యాయము చూడండి, సామెతలు 23:21. యాపోతులు అంటమ్మా వీళ్ళు, త్రాగుబోతులను తిండిపోతులు. మామూలుగా మనకు పోతులు అంటే తెలుసు, ఈ పోతులు కూడా ఉన్నాయి. యాపోతులు, మేకపోతు తెలుసు, ఇంకా కొన్ని పోతులు చెప్పండి పేర్లు. మీకు బాగా తెలుసు కానీ చెప్పరు, నవ్వుతారు ఊకే. వెరీ గుడ్, చక్రి బాగా చెప్పా. యాదేది? దున్నపోతు, ఇంకా ఆంబోతు, మేకపోతు. ఈడ యాపోతులంతా తిండిపోతులను త్రాగుబోతులను ఏమైతారంట? ధనవంతులు అవుతారు కదా. తిండిపోతులు త్రాగుబోతులు దరిద్రులు అవుతారు. ఇంట్లో అన్ని వండి పెట్టింటారు. ప్రార్థన టైం అయితే ఏమవుతుంది? ఆకలి అవుతుంటది. పాపం భార్య రెడీ చేస్తుంటే భర్త అన్నం వేసుకో, ఆడ అన్నం తిని అన్నం తాగి నీళ్ళు తాగి వచ్చే వరకు ఆమె ఉంటే అర్ధగంట వేస్ట్ అవుతుంది. పోన్లే పాపం ఆమె వచ్చేటప్పుడు ఎవరో ఒకరు కొడుకులో ఎవరో ఉంటారు, అవునా వేసుకో ఆకలి అవుతుందని, అప్పుడు అన్నం పెట్టి వాడు తిని తాగి వాడ అర్ధగంట ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలా. అందుకే తాగుబోతులను తిండిపోతులను ఏమైతారంట? దరిద్రులు. నిద్రమత్తు. కొంతమందికి ఎంతనే మత్తు వస్తుంది, మత్తించేసాను కంటే ఎంతనే మత్తు యాదెక్కుతుంది.
ప్రార్థనకు వస్తే మత్తెక్కుతుంది. కళ్ళు తాగిన వాళ్ళకు కూడా తొందర మత్తెక్కదు, ప్రార్థనకు వస్తే మత్తెక్కుతుంది. ఒక ఆయన బైబుల్ చదువుతాడు, ఏంటికి చదువుతున్నావు అంటే పోయిన వారం అటు పోయిన వారమో చెప్తే ఎందుకు చదువుతున్నావు అంటే నిద్ర రానికారంట. బైబుల్ పట్టి ఒక 5 నిమిషాలు కూడా కాదు, చల్లగా నిద్ర వస్తుంది. బైబుల్ పక్క పెట్టి పనుకుంటా, మధ్యాహ్నము పనుకుంటా, సాయంత్రం పనుకుంటా, రాత్రి చదువుకుంటా. ఏంటికి? నిద్ర రానిక. మీరేమన్నా చదువుతున్నారా? చదివితే నిద్ర రావాలని చదువుతున్నారా? పరలోక రాజ్యానికి పోవాలా, వాక్యం అర్థం చేసుకోవాలని చదువుతున్నారా? లేకపోతే రోగం బాగా కావాలని చదువుతున్నారా? ఎందుకు చదువుతున్నారు బైబుల్? దేవుని మాట బైబుల్ చదివినోడు ఎప్పుడు సోమరు కాడు. ఏమైతాడు? దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈడు కూడా ధన్యుడే, నిద్రపోతాడు పాపం. ఎందుకంటే నిద్ర వస్తుంది రోజు. డాక్టర్ చెప్తాడంట రోగులకి, తింటేనే అరిగేవాడు, పడుకుంటేనే నిద్ర వచ్చేతోడు అదృష్టవంతుడంట. ఎవరు అదృష్టవంతులు ప్రపంచంలో? ఎవరు? ఇద్దరు. ఎవరెవరు? తిన్న తిండి జీర్ణమైతోడు, పండుకుంటేనే నిద్ర వచ్చేతోడు. ఈ రెండు రాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. తినేది అరగదు, పండుకుంటే నిద్ర రాదు, గాబరగాబరా. కానీ ఈ రెండు వచ్చే వాళ్ళు అదృష్టవంతులు. డాక్టర్లు కూడా చాలా మంది అంటారు మాకు కూడా నిద్ర రాదు అని. నిద్ర కోసం ఎన్ని ప్రయాసలో. కానీ దేవుని మాట ఏం చెప్తుంది? తాగుబోతులను, తిండిపోతులను, దరిద్రులకును నిద్రమత్తు యాగుడ్డలు, పని చేయకుండా, ఏం చేయకుండా, అసలు పని మీద ధ్యాస లేకుండా ఉంటే మంచి బట్టలు వేసుకుంటాడా? దరిద్రుడు అవుతాడా? దరిద్రుడైనోడు యా బట్టలు వేసుకుంటారు? కొంతమంది మీకు తెలుసో లేదో, పాపం కొంచెం ఉండి కొంచెం లేనోడైనా మంచి బట్టలు వేసుకుంటాడు. కానీ డబ్బున్నోడు మంచి బట్టలు వేసుకోడు. ఎందుకంటే ధనవంతుడు అనుకుంటాడు. యానో తన చిన్న సింగిపేట వేసుకుంటాడు. ఎందుకంటే డబ్బు ఉంది అనుకుంటారని యానో తన సింగిపేటది. పాపం అన్నీ ఉండగానే ఆయన ఎప్పుడు సింగిపేట వేసుకుంటాడు. అంతట చింపిరి గుడ్డలు వేసుకోవడానికి ఏది కారణం అంట? ఏది కారణం? నిద్ర మత్తు చింపిరి గుడ్డలు వేసుకున్నటకు కారణం. ఏ బాబా కృషి అడే, ఆ కృషి అడే. నిద్ర మత్తు చింపిరి గుడ్డలు వేసుకున్నటకు కారణము. నిద్ర ఎక్కువ పని లేకుండా ఏం లేకుండా ఉంటే మనకు తెలియకుండా మనకే పై మీదకి ఏమొస్తాయి? చింపిరి గుడ్డలు వస్తాయి, చినిపోయిన గుడ్డలు వస్తాయి. 21వ అధ్యాయం సామెతలు 17వ వచనం. ఏమేమంట? సుఖభోగముల యందు. కొంతమంది ఉంటారు వారం సంపాదిస్తే నెల రోజులు అరగాల తిననిక. అది మళ్ళీ అయిపోయిన తర్వాత పనికే పోరు చాలా మంది. ఏక్ దిన్ మే కానా, వారం దినాలు పని చేసి ఒక్క రోజులో అయిపోగొడతాడు కూడా ఉంటాడు. గౌండ పని చేసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సోమవారం పనికి ఎక్కరు వాళ్ళు, మంగళవారం రోజు పనికి పోతారు. వ్యాపారం మంగళవారం, మంగళ బుధ గురు శుక్రవారం కూడా చేస్తారు. లేకపోతే 4 దినాలు చేస్తారు. శనివారం డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ శని ఆది సోమ 3 రోజులు తప్పితే మంగళవారం కూడా దుమ్మనే. ఆ 4 రోజులు చేసినవి ఈ 5 రోజుల్లో తిండి తాగానే అయిపోవాలా, మళ్ళీ జోడు కాలి. దరిద్రులగుదురు అని దేవుని మాట చెప్తుంది. తాగుబోతులు, తిండిపోతులు దరిద్రులగును, నిద్రమత్తు చింపురు గుడ్డలు ధరించుకున్నట కారణము సుఖభోగములందు వాంఛ గలవానికి ఏం కలుగుతుంది? లేమి. లేమి అంటే కరువు, కష్టము, ఇబ్బంది కలుగుతుంది. కీర్తనలు 112వ అధ్యాయము 1 నుంచి చూడండి. మనము అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలా, బద్ధకముగా పని చేయకూడదు. తర్వాత మనము శ్రద్ధ కలిగి ఉండాలా. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా
యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించును. వారి సంతతి వారు భూమి మీద ధనవంతులగుదురు. యథార్థవంతుల వంశము వారు. ఏ వంశము? యథార్థవంతుల వంశం. యథార్థవంతుడు ఎవరు? దేవుడు యథార్థవంతుడు. ఆయన వంశము, ఆయన పిల్లలమైన మనము ఏమైతాము? దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. చాలా వంశాలు, చాలా ఇండ్లు, చాలా గోత్రాలు ఉన్నాం ఇక్కడ. ఈ అన్ని గోత్రాల కంటే ఏ గోత్రము వల్ల ఆశీర్వదించబడతారంట? యథార్థవంతుల వంశము. యథార్థవంతుడు ఎవడు? ఆయనే యథార్థవంతుడు. ఆయన నమ్ముకున్న మనము ఏమైతాము? ఆశీర్వదించబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచే మనము దీవించబడతాం. ఆయన యందు భయభక్తులు కలిగే మనము అభివృద్ధి పొందుతాం. అందుకే యథార్థవంతుల వంశము వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. నీతి నిత్యము నిలబడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి వారిని. అయితే ప్రతి దానికి ఏముంది? సమయము కలదు. కట్టుటకు, ఆడుటకు, నవ్వుటకు, ఏడ్చుటకు, విప్పుటకు అన్నిటికీ ఏముంది? సమయము కలదు. నీవు ఆశీర్వదించబడడానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయము వరకు నువ్వు ఎదురు చూడాలి. అందుకే సమయము అతి శ్రేష్టమైనది. సమయము అన్నిటికంటే విలువైనది. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమయము చాలా విలువైనది. పోయిన సమయం మరలా తిరిగి రాదు. ఎన్ని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు డబ్బులు పెట్టినా పోయిన సమయము మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని మనము వినియోగం చేసుకోవాలి. 24వ అధ్యాయం సామెతలు 4-5 వచనాలు. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సామెతలు 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాము. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సర్వ సంపదలు ఎప్పుడు వస్తాయి? ఎవరిస్తారు? బుద్ధి, విజ్ఞానము, సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయి? నా యందు గుప్తములై ఉన్నవి అంటున్నాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, మీరు అడుగుడి ఇవ్వబడును, వెదకుడి తట్టుడి నేను ఇస్తా. కాకపోతే మీరు తీసుకున్నంత వరకు ఓపిక ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా మనం పోయింటాం, రేషన్ కార్డుకు పోయి అంటే బియ్యానికి పోతాం, లేకపోతే ఇంకొక చోటు పోతాం. లైన్ ఉంటుంది. ఆ లైన్లో మనం ఉండాలా. ఎంతవరకు ఉండాలా? నీవు ముందరికి ఆ ఇచ్చే వాళ్ళ దగ్గర పోయేంత వరకు ఓపికగా ఉండాలా. నాకు ఓపిక లేదు లేని నువ్వు లైన్ తప్పుకొని వెళ్ళిపోయినావు అనుకో, ఏమైతావు? నువ్వు తీసుకుంటావా? పోయి తీసుకోవడానికి వీలు లేదు. నీ సమయం వచ్చేంత వరకు, నీ టైం వచ్చేంత వరకు, నీ లైన్ వచ్చే వరకు నువ్వు ఎట్లా ఉండాలా? ఓపికగా ఉండాలా. వాన వస్తున్నా, ఎండ వస్తున్నా గొడుగు పెట్టుకోననే ఉండాలా. ఎందుకు? నీ లైన్లో నువ్వు నిలబడాలా. అప్పుడే నీ వరుస వస్తుంది, నీకు వాళ్ళు ఇస్తారు. దేవుడు కూడా నీకు ఇచ్చే సమయం ఒకటి ఉంది. నీవు కూడా నిలబడి ఉన్నావు వరుసలో. నీ వరుస, నీ సమయము ఎప్పుడు వస్తుందో అంతవరకు నువ్వు ఏం చేయాలా? ఎదురు చూడాలా. నువ్వు మధ్యలో వెళ్ళిపోతే ఏం చేయలేడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడంటే, మరణము వరకు నువ్వు నమ్మకంగా, జీవ కిరీటం పొందాలంటే నమ్మకంగా ఉండాలి. లైన్లో తప్పిపోకూడదు. అందుకే శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను
యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ఎట్లా పోవాలా? ఓపికగా పోవాలి. అప్పుడే మనం అభివృద్ధి పొందుతాము. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. రమ్యమైన సంపదలతో నింపబడను, జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును. తెలివి గలవాడు ఎట్లుంటాడు? శక్తివంతుడుగా ఉంటాడు. బలము కంటే తెలివే శ్రేష్టమైనది. తెలివి చేత బలాన్ని జయించవచ్చు, కానీ బలము చేత తెలివిని జయించలేము. తెలివి చాలా గొప్పది. అందుకే తెలివి అడిగినాడు, జ్ఞానం అడిగినాడు. ఎవరు? సొలొమోను రాజు. దేవుడు ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినాడు. ఎందుకంటే ఈ తెలివి జ్ఞానం ఉంటే ఏదైనా చేయొచ్చు, రాజ్యాన్ని కూడా పరిపాలించవచ్చు అని సొలొమోను రాజు దేవునికి తెలివిని అడిగినాడు. మనము కూడా తెలివిమంతులుగా జ్ఞానవంతులుగా ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. బద్ధకముగా ఉండకూడదు. శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలా. ఒట్టి మాటలు చెప్పేవారుగా ఉండకూడదు. గట్టి మాటలు చెప్పాలా. దేవుని పని కోసం గట్టిగా పని చేయాలా. సామెతలు 3వ అధ్యాయం 13, 14 చూసుకొని ముగించుకున్నాం. జ్ఞానము సంపాదించువాడు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో జ్ఞానం దొరుకుతుంది. చెప్పిన వాక్యం అర్థం కావాలంటే మధ్యలో వచ్చినప్పుడు మనం కనీసం అడుగుతామా ఇంటి దగ్గర ఎవరినైనా ఏం చెప్పినారు వాక్యం అని? లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. అది మధ్యాహ్నం లోపల, సాయంత్రం లోపల అప్లోడ్ చేసేస్తాం. మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడొచ్చు. రాకపోతే వాక్యం వినకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కర్నూలు అని కొడితే మనం ఈరోజు ఏం వాక్యం చెప్పినాం అనేది వస్తుంది అక్కడ. ఆ వాక్యం మనం వినాలా, వాక్యము ధ్యానించుకోవాలా. ఒకవేళ రాకపోతే ఏం చెప్పినాడో తెలుసుకోవాలి. చాలా మంది ఎక్కడ పోయినా కూడా మనం క్రీస్తు సంఘాన్ని వదిలిపెట్టకూడదు. అటుపోయిన వారం మీరు చూస్తారు కదా, హైదరాబాద్ నుంచి వచ్చినారు, అంతకుముందు విజయవాడ నుంచి, అంతకుముందు బెంగళూరు నుంచి. అంటే కర్నూలులో పని మీద వచ్చిన వాళ్ళు, పరీక్ష రాయడానికి వచ్చిన వాళ్ళు, అత్తోళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు క్రీస్తు సంఘం ఎక్కడుంది అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి పలానా చోట సాయిబాబా నగర్ లో క్రీస్తు సంఘం ఉంది అని వచ్చిపోతున్నారంటే క్రీస్తు సంఘం యొక్క విలువ ఏమో గమనించాల. నా గొర్రెలు, అందుకే ఆయన అన్నాడు యేసు ప్రభు, నా గొర్రెలు ఎవరు స్వరం ఏంటంట? నా స్వరము వినును. క్రీస్తు సంఘ సభ్యుడు ఎక్కడ పోయినా ఎక్కడ పోతాడు? క్రీస్తు సంఘం ఎక్కడుందో వెతికిపోతాడు. మా ఇంటి పక్కన లేదు, మా ఇంటి గేర్లో లేదు కాబట్టి అనకూడదు. 4 కిలోమీటర్లు ఉన్నా, 5 కిలోమీటర్లు ఉన్నా దేవుని సంఘానికి పోవాలి. క్రీస్తు సంఘం అనే సహవాసంలో మనం చేరాలి. అందుకే జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానమును ఏం సంపాదించడం మేలంట? జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. ఏ లాభం పొందాలా? జ్ఞాన లాభము. అపరంజి మేలిమి బంగారు సంపాదించుట కంటే జ్ఞాన లాభము సంపాదించుట మేలు. జ్ఞానాన్ని ఎవరు సంపాదిస్తారో, తెలివి ఎవరు సంపాదిస్తారో వాళ్ళు అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అంటే మనము బద్ధకముగా ఉండకూడదు. దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద ఏముండాలో మనము తగ్గించుకొని దీన మనసులుగా ఉంటే మన కుటుంబము దినదినము ఆశీర్వదించబడుతుందని, మనం ఇంకా అభివృద్ధి పొందుతామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనము అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అన్న మాట నేర్చుకున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.